ఈ జొన్న సంగటిని ఇంతకు ముందు వీడియో చేసి పెడితే దాని కింద కామెంట్స్లో మెజర్మెంట్స్ చెప్పక్క అనేసి అడిగినరు. నేను రవ్వ గురించి చెప్తూ వాటర్ మెజర్మెంట్స్ చెప్పలేదన్నమాట. అందుకనే మళ్ళీ వీడియో చేస్తున్నా. ప్లీజ్ షేర్ చేయండి. ఇంత మంచి రెసిపీ అందరికీ తెలియాలి కదా, అందుకనే షేర్ చేయండి. 1 కప్పుతోని 3 కప్పుల వాటర్ ఒక గిన్నెలో వేసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరిగేటప్పుడు 2 స్పూన్ల బియ్యాన్ని కడిగి ఇందులో వేసుకొని 1/2 కప్పు జొన్న రవ్వ వేసుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ముందు గడ్డలుగా అనిపిస్తుంది, కలుపుకుంటూ ఉడికించుకుంటే గడ్డలంతా పోతుంది. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రవ్వ అన్నం మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇంకొక 1/2 కప్పు జొన్న పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి అంతా ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయి కొంచెం లేటుగా వేసాను, మీరు ముందే వేసేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలైనా ఉడికించుకుంటే గిన్నెకి అంటుకోకుండా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక లోతుగా ఉన్న గిన్నెలోకి కొంచెం వాటర్తోని ఇలా చిలకరించుకోవాలి, తడి చేసుకోవాలి. ఇలా తడి చేసుకుంటే గిన్నెకి అంటకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఉడికించుకున్న పిండి ముద్దనంతా ఇలా వేసుకొని గిన్నెని ఇలా తిప్పుకుంటే రౌండ్గా బాల్ లాగా వచ్చేస్తుంది. రాగి సంగటిలాగా జొన్న సంగటి వచ్చేస్తుంది అనమాట. ఈ సంగటిని వేడివేడిగా గిన్నెలో పెట్టుకొని మధ్యలో హోల్ పెట్టుకొని దీని నిండా చికెన్ కర్రీ వేసుకొని వేడివేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.